ఎక్కడికి వెళ్తున్నావు విజయ్? నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? షూట్ చేసేస్తా. ఏమైంది విజయ్? నిజం చెప్పు, వాళ్ళని ఎందుకు చంపావు? నేను వాళ్ళని చంపలేదు. నువ్వే చంపావు. అసలు నువ్వు చనిపోయి మళ్ళీ మనుషుల నా వెనకాల ఎందుకు తిరుగుతున్నావు? అమ్మ మంత్ర, నేను మీ నాన్న జగదీష్ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. మీ నాన్నకి ఆస్తి ఉన్న అహంకారం లేదు, ఎంతో మంచివాడు. నా చదువు అభివృద్ధి అంతా వాడి దయవల్లే. ఒక్క మాటలు చెప్పాలంటే వాడు లేకుంటే నేను లేను. ఎవరైనా ఫ్రెండ్షిప్కి అర్థం చెప్పమంటే నేను డిక్షనరీ చూపించను, జగదీష్ని చూపిస్తాను. అంత మంచివాడమ్మా మీ నాన్న. ఐఎమ్ సారీ సార్, ఈసారి కూడా చనిపోయిన బిడ్డే పుట్టింది. ఊరుకోరా, బాధపడకు. నా బాధ పోయిన బిడ్డను గురించి కాదురా, ఆ సంగతి తెలిస్తే ప్రాణాలు వదిలేసే నా భార్య గురించి. కంగ్రాచులేషన్స్ సార్, మీకు కవల పిల్లలు పుట్టారు. ఇద్దరు ఆడపిల్లలే, మీరు వెళ్ళి చూడొచ్చు. జగదీష్, ఆ దేవుడు నీకు అన్యాయం చేయలేదురా. నాకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఇచ్చాడు. నీకున్న ప్రతి దాంట్లో నాకు సగం ఇచ్చావు. అలాగే దేవుడిచ్చిన 5 బిడ్డల్లో ఒక బిడ్డను నీకు ఇచ్చిన సంతోషం నాకు దక్కదురా. నోర్మీరా, బిడ్డను త్యాగం చేయడం అంటే కాలేజీ ఫీజులు కట్టడమో పుస్తకాలు కొనివ్వడం కాదురా. ఫ్రెండ్కి కన్నీళ్ళు వస్తే ఖర్చు ఇవ్వకూడదు. కష్టం పోయే వరకు వాడి పక్కనే నిలబడాలని నువ్వే చెప్పావు. ఇప్పుడు నా ఫ్రెండ్ కళ్ళలో కన్నీళ్ళు ఉన్నాయి. నేను వాడికి కర్చీఫ్ ఇవ్వను, నా బిడ్డని ఇస్తాను. కాకపోతే ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి. మన భార్యలకు తెలిస్తే తర్వాత ఇబ్బందులు రావచ్చు. వాళ్ళకి స్పృహ రాకముందే డాక్టర్తో మాట్లాడి ఈ పని చేసేద్దాం. పదరా. అలా ఆ బిడ్డను తీసుకున్న జగదీష్ వైజాగ్ వెళ్ళి సెటిల్ అయ్యాడు. పాప పుట్టిన వేళ విశేషం నా వ్యాపారం బాగా పెరిగింది, కోట్లు సంపాదించాను. కానీ దురదృష్టం నా తమ్ముడు రూపంలో నాకు ఎదురైంది. వాడు చెడు వ్యసనాలకు బానిసై దొరికిన చోటల్లా అప్పులు చేశాడు. వాడు చేసిన అప్పులన్నీ నేనే తీరుస్తూ వచ్చాను. అది అలుసుగా తీసుకుని వాడు నా ఆస్తిలో వాటా ఇవ్వమని గొడవ చేశాడు. ఇది నా కష్టార్జితం, నేను ఇవ్వనని వాడిని తిట్టి ఇంటి నుంచి పంపించేశాను. దాంతో వాడు నాతో వైరం పెంచుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఒకరోజు కారు యాక్సిడెంట్లో నా కూతురు అంజలి చనిపోయింది. నా జీవితం శూన్యమైపోయింది. బిజినెస్ చూసుకోవడం మానేసి నేను పిచ్చివాళ్ళ తయారయ్యాను. అప్పుడు రోజు పార్కులో ఓ వ్యక్తి కనిపించాడు. రామారావు కదూ? రే, నేనురా పురుషోత్తాన్ని. బాగున్నావా? నువ్వు, నేను, జగదీషు ఎంత బాగుండేవాళ్ళం రా. దేవుడు జగదీష్ని తీసుకెళ్ళిపోయాడ్రా. అవునరా, మొన్న ఈ మధ్య జరిగిన యాక్సిడెంట్లో వాడు వాడి భార్య ఇద్దరూ చనిపోయారా. ఆస్తంతా అప్పుల పాలైంది. వాడి కూతురు మంత్ర ఒంటరిదైపోయింది.
రే రామారావు, నువ్వు హాస్టల్లో ఉంటున్నావు అని పురుషోత్తం చెప్పాక నేను వెంటనే నా భార్య దగ్గరికి వెళ్ళి తన దగ్గర నేను దాచిన రహస్యాన్ని చెప్పాను. మీరు చెప్తుంది నిజమేనా అండి? మనకి ఇద్దరు అమ్మాయిలు పుట్టారా? సరిపోనా, అప్పుడున్న పరిస్థితుల్లో చెప్పలేదు. జగదీష్ నాకు చేసిన సాయానికి ఇది చాలా చిన్నదనిపించింది. జానకికి నీకు చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అని చెప్పలేదు. నిజం నా దగ్గర దాచినందుకు నాకు మీ మీద కోపంగా లేదండి. ఓ బిడ్డను దూరం చేసిన దేవుడు తప్పు తెలుసుకుని మరో బిడ్డను నా దగ్గరికి చేరుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. ఏమండి, వెంటనే వెళ్ళి నా బిడ్డను తీసుకురండి ప్లీజ్. తీసుకొస్తాను, కానీ అలా ఇలా కాదు, ఒక మహారాణిలా తీసుకొస్తాను. ఈనాడు పడ్డ కష్టాలకు సమాధానంగా ఈ ఆస్తి మొత్తం నా కూతురు పేరు రాసి ఊరేగింపుగా తీసుకొస్తాను. ఇప్పుడే లాయర్ దగ్గరికి వెళ్ళి వస్తాను. నా తమ్ముడితో మాకు ప్రమాదం ఉందని గ్రహించి ఆస్తి మొత్తం నీ పేరు రాయించాను. డాక్యుమెంట్స్ తీసుకుని లాయర్ ప్రతాప్ మన ఇంటికి వచ్చాడు. ఆ రోజు అంజలి కాకుండా ఇంకొక అమ్మాయి మీకు ఉందని మీరు చెప్పినప్పుడు చాలా సంతోషించాను సార్. మీరు చెప్పినట్టే ఆస్తి మొత్తాన్ని మీ రెండో అమ్మాయి పేరు మీద ట్రాన్స్ఫర్ చేశాను. ఇవిగోండి వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్. వెరీ గుడ్. నేను ఇప్పుడే వెళ్ళి నా కూతురు తీసుకొస్తాను. ఓకే సార్. నీకింకో కూతురుందా? నీ ఆస్తి కోసమే నీ కూతుర్ని చంపాను. ఇప్పుడు ఈ లాయర్తో కలిసి నీ ఆస్తిని రెండో కూతురికి రాస్తానంటే చంపేస్తాను. దాన్ని కూడా చంపేస్తాను. అయితే నా కూతురు యాక్సిడెంట్లో చచ్చిపోలేదు, నువ్వు చెప్పావా? అపం శుభం తెలియదు నా బిడ్డలు చెప్పడానికి నీ చేతులు ఎలా వచ్చాయినా? కష్టపడి డబ్బు సంపాదించాలని నువ్వే కదా అన్నయ్య చెప్పింది. అందుకే కష్టపడి దాన్ని చంపాను. తమ్ముడు ఇలా కష్టపడుతుంటే అన్నయ్య అడ్డుపడకూడదు. నేను ఇప్పుడే పోలీసులు పట్టిస్తాను. నేను పోలీసులు పట్టిస్తాను. అంత టైం నీకు ఇవ్వనన్నయ్య. వద్దు సార్, ప్లీజ్ సార్. ఏంటి సార్, ప్లీజ్ సార్. సార్ చూసావా అన్నయ్య, యజమాని ఎదవైతే ఇంటి కుక్క కూడా ఊర కుక్క అవుతుంది.
దుర్మార్గుడి వల్ల మేము ఈ లోకం నుండి నీ నుండి దూరం అయ్యాం. కానీ నీతో గడపాలనే కోరికతో మా దగ్గరికి రప్పించుకున్నాం. నిన్ను ప్రాణంగా చూసుకోవాలనుకున్నాం. కానీ ప్రాణం పోకుండా చూసుకోవాల్సి వచ్చిందమ్మా. నువ్వు వెంటనే వెళ్ళి లాయర్ని కలు. ఆస్తి విషయాలన్నీ ఆయనే చెప్తారు. ఇట్లు నీతో నాన్న అని పిలిపించుకోలేని నీ నాన్న. వెంటనే ఇంట్లోంచి మనం బయటపడాలి. బయటపడాలంటే ముందు డోర్స్ ఓపెన్ అవ్వాలి కదా. ఏంటమ్మా గుర్తుపట్టలేదా? నేనేనమ్మా మీ బాబాయ్ యోగిని. రైల్వే స్టేషన్లో, బస్ స్టాప్లో, రోడ్డు మీద అన్ని చోట్ల తప్పించుకున్నావు. ఓన్లీ అక్కడ ఇక్కడ కాకుండా ఇంట్లోనే లేపేస్తే పద్ధతిగా ఉంటుందని ప్లాన్ చేశాను. డబ్బాసి చూపించి ఆ నలుగురిని నీతో పాటే ఇక్కడికి పంపించాను. అయినా నువ్వు తప్పించుకున్నా. ఇంకా నేను రంగంలోకి దిగక తప్పలేదమ్మా. ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశాను. ఈరోజు నిన్ను చంపకుండా వదలను. గుర్తుపట్టలేదా? నేన్రా నీ అన్న రామారావుని. ఆ రోజు రైల్వే స్టేషన్ లో, బస్ స్టాప్ లో, రోడ్డు మీద అన్ని చోట్ల నువ్వు మాత్రం చంపాలని చూసావు. ప్రతిసారి నీ నుంచి నా కూతుర్ని కాపాడుకోవాలనుకున్నానే గాని అసలు నిన్నే లేపేస్తే నా కూతురు క్షేమంగా ఉంటుందని ఆలోచించలేకపోయాను. నువ్వు నీచుడివని తెలిసినా తమ్ముడివని వదిలేశాను. ఆ తప్పే నా కుటుంబాన్ని నాశనం చేసింది. ఈ రోజు నిన్ను చంపకుండా వదలను.
चुलबुले चमक बुलबुले फिजिक मिल मिले I'm looking like a चाबले चुलबुले चमक बुलबुले फिजिक मिल मिले I'm looking like a चाबले नडु मोपुलो ना बुंदी नायरोबे तारा जमीन पर ये बेबे नडु मोपुलो ना बुंदी नायरोबे వచ్చే ముందు ఫోన్ చేసుండొచ్చు. నాకు ఒళ్ళంతా చిరాగ్గా ఉంది. నేను స్నానం చేసి వచ్చాక నీ సందేహాలన్నిటికీ సమాధానం చెప్తాను. ఓకే ఓకే